సో ఈరోజు ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ 2022 మ్యాథ్స్ 2Bకి సంబంధించినటువంటి ఆన్సర్ కీని మరొకసారి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. చాలా కామెంట్స్ ఈ పేపర్ మీద వస్తున్నవి కాబట్టి వాటన్నిటి కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మళ్ళొకసారి మీరు క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారం మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో ఇప్పుడే చెక్ చేసుకోండి. అలానే పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది అన్న వీడియో కూడా నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. తద్వారా మీరు ఆ వీడియో చూస్తే ఇంకా క్లారిటీ వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ 2, -1 హ్యావింగ్ ద సెంటర్ 2, 3 అన్నారు. మీరు సిపి ఈక్వల్ టు ఆర్ అనేది గుర్తు రావాలి. అంటే సి ఇచ్చారు, పి ఇచ్చారు కాబట్టి వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే స్మాల్ ఆర్ వస్తుంది. నెక్స్ట్ x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈక్వల్ ఆల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే ఇంకొక మార్క్, అంటే సిపి ఈక్వల్ టు ఆర్కి ఒక మార్కు, దీనికి ఒక మార్క్ వస్తుంది. x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ అంటే 4 వచ్చింది కాబట్టి 4 స్క్వేర్ రాస్తే ఇంకొక మార్క్, మొత్తం 2 మార్క్స్ మీకు అలాట్ చేస్తారండి. అండ్ సెకండ్ క్వశ్చన్ x² + y² - 4x + 6y + c = 0 రిప్రజెంట్ ఏ సర్కిల్ విత్ రేడియస్ 6 అన్నారు. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ c అన్నారు. ఇక్కడ మీకు గుర్తు రావాల్సిన ఫార్ములా ఏంటంటే స్మాల్ r √g² + f² - c అనే ఫార్ములా మీకు గుర్తుంటే అక్కడ r వస్తుంది. తద్వారా r ఇచ్చారు కాబట్టి c = -23 వస్తుంది. ఈ ఫార్ములాకు ఒక మార్కు, cకి -23కి ఇంకొక మార్కు, మొత్తం 2 మార్క్స్ ఇస్తారు మీకు. అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నారు. 1, 3 అండ్ 2, k ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² = 35 అన్నారు. ఒక మార్క్ వచ్చేసి x(x1) + y(y1) - r² = 0 ఫార్ములా రాస్తే ఒక మార్క్ ఇస్తారండి. అకార్డింగ్ టు ఫార్ములా x1, x2 అవన్నీ తెలుసు కాబట్టి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎంత వస్తుంది మీకు? k = k - 13 వస్తుంది. k = 11 వస్తుందండి. k వాల్యూ వచ్చేసి 11. x1, x2 ఫార్ములాకు ఒకటి అండ్ k కూడా 11 వచ్చినందుకు ఇంకో మార్క్ ఇస్తారు. ఫైండ్ ద కార్డ్ ఆఫ్ ద కాంటాక్ట్ 0, 5 విత్ రెస్పెక్టివ్ టు ద సర్కిల్ అని ఇచ్చేసారండి. ఇక్కడ కార్డ్ ఫార్ములా మీకు డైరెక్ట్గా ఉంది కాబట్టి S1 రాసేస్తే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ ఇచ్చారు. cos θ = d² - r1² - r2² / 2 r1 r2 ఫార్ములా రాస్తే ఒక మార్కు అండ్ θ = 2π/3 రాసినందుకు ఇంకో మార్క్ ఇస్తారు. ఇది మీకు సెక్షన్ 1లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్ని చెప్తున్నాను. సిక్స్త్ క్వశ్చన్ ఫైండ్ ద కామన్ ట్యాంజెంట్ అన్నారు. 2 సర్కిల్స్ ఇచ్చేసి దేర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. 4x + 3y + 7 = 0 రాసినందుకు మార్కు మీకు 2 మార్క్స్ ఇస్తారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా వూజ్ వెర్టెక్స్ ఇచ్చారు అండ్ ఫోకస్ ఇచ్చారు. మీకు ఇలాంటి సందర్భంలో x - h హోల్ స్క్వేర్ = 4a ఆఫ్ y - k ఫార్ములా గుర్తుంటే మీకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ a ఎంత, h ఎంత, k ఎంతో మీరు కనుక్కొని రాయొచ్చండి. దాని నుంచి x - 3 హోల్ స్క్వేర్ = 12 ఆఫ్ y + 2 రాస్తే ఇంకొక మార్క్ ఇస్తారు. ఇఫ్ ద ఎసెన్సిటీ ఆఫ్ ద హైపర్బోలా ఇచ్చారు, దాని కాంజుగేట్ హైపర్బోలాకి సంబంధించిన ఎసెన్సిటీ కనుక్కోమన్నారు. 1/e1² + 1/e2² = 1 అనే ఫార్ములా రాస్తే ఒక మార్కు. అలానే E1 = 5/3 కనుక్కున్నట్టుకు ఇంకొక మార్క్ ఇస్తారు. మొత్తం 2 మార్క్స్ ఉంటుంది. ఇక్కడి వరకు మీకు సర్కిల్స్లో సిస్టమ్ ఆఫ్ సర్కిల్ కావచ్చు, పారాబోలా కావచ్చు, వాటిలో క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంటిగ్రేషన్ 9th క్వశ్చన్ నుంచి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x - 1 - x² + 1/1 + x² అన్నారు. విడివిడిగా 2 ఫార్ములాస్ అన్నట్టు ఇవి కాబట్టి tan h - x + tan - x + c రాస్తే డైరెక్ట్గా మీకు 2 మార్క్స్ ఇస్తారండి ఇక్కడ. అండ్ 10th క్వశ్చన్ కూడా డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేయడమే. ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ - 2x² + 3 dx అన్నారు. విడివిడిగా ఇంటిగ్రేషన్ రాసుకుంటే x4 4/4 - 2x³ / 3 + 3x + c అవుతుందండి ఆన్సర్ వచ్చి. అండ్ 11th క్వశ్చన్ e⁻tan 1x / 1 + x² dx అన్నారు. మీకు ఇక్కడ ఏదైతే tan 1x ఉందో దాన్ని t అనుకున్నందుకు ఒక మార్క్ ఇస్తారు. 1/1 + x² dx dt ఇట్లా మీకు దాన్ని డిఫరెన్షియేషన్ చేసాం కాబట్టి దాని నుంచి dx = మీకు వచ్చేస్తుంది. ఈ ఫార్ములాలు అన్నీ పెట్టేసి e⁻tan 1x + c అనేది రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. అండ్ 12th క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 3x² / 1 + x⁻6 అన్నారు.
సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టీ అనుకున్నందుకు ఒక మార్క్ ఇస్తారు. దాన్ని డెరైవ్ చేసి మొత్తం వాల్యూ కనుక్కున్నప్పుడు tan ఇన్వర్స్ ఎక్స్ క్యూబ్ ప్లస్ సి అనేది ఇక్కడ మీకు రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుందండి. 13 ఇంటిగ్రేషన్ 0 to 5 x + 1 dx అన్నారు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ సమ్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్ మెథడ్. ఇంకో విషయం ఏంటంటే మీకు ఏ మెథడ్ చేసినా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో పర్టికులర్ ఒక మెథడే 2 మెథడ్లు ఇచ్చేసి మిగిలిన ఏ మెథడ్ చేసినా మాకైనా మిస్టేక్ అవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో మార్క్స్ కట్ చేయడం జరగదు. సో మీరు ఏ మెథడ్ చేసినప్పుడు కూడా అది ఆన్సర్ కరెక్ట్ మెథడ్ అయితే మీకు మార్క్స్ కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 335/2 అనేది ఇక్కడ దీని యొక్క సొల్యూషన్ అవుతుంది. అండ్ 14th క్వశ్చన్ 0 to 5 ఇంటిగ్రేషన్ √2 + 2 cos θ dθ అన్నారు. సో ఇక్కడ కూడా √2 కామన్ తీస్తే 1 + cos θ వస్తుంది. దానికి ఫార్ములా 2 sin square θ/2 కాబట్టి అదంతా రాసినందుకు ఒక మార్కు. అంటే ఇదంతా క్యాలిక్యులేషన్ చేస్తే 4 sin θ/2 అప్పర్ లిమిట్ 5 అండ్ 0 లోయర్ లిమిట్ 0 కాబట్టి పర్టికులర్ ఆన్సర్ వచ్చేసి 4 రాసినందుకు ఇంకొక మార్క్ ఇస్తారండి. 15th క్వశ్చన్లో చాలా డౌట్స్ అడిగారు. సార్ నేను ఆర్డర్ అండ్ డిగ్రీలో ఆర్డరే రాశా, లేకపోతే డిగ్రీ మిస్టేక్ అయింది, డిగ్రీ రాశా, లేకపోతే 2 రాయలేదు. లేక నేను కొద్దిగా క్యాలిక్యులేషన్ చేసి నాకు ఎన్ని మార్కులు ఇస్తారంటే స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఆర్డర్ కనుక్కోవడానికి 1 మార్కు, డిగ్రీకి ఇంకో మార్క్ అండి. ఇవి 2 చేస్తేనే 2 మార్కులు, ఏదో ఒకటి కనుక్కుంటే 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా సెక్షన్ ఏలో ఉన్నటువంటి వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్. సెక్షన్ బిలో 16th క్వశ్చన్ ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ 2,5 టు ద సర్కిల్ అని ఒక సర్కిల్ ఇచ్చేసి √37 అన్నారు, ఫైండ్ కే అన్నారు. మీకు గుర్తు రాసిన ఫార్ములా ఏంటంటే √S11 ఈక్వల్ టు ఏదైతే మనకి ఇచ్చారో √37 రాస్తే మీకు మార్క్ ఇస్తారు. 4 మార్క్స్ కాబట్టి అట్లీస్ట్ ఒక 4-5 స్టెప్స్ ఉంటే మీకు ఫైనల్గా ఇవ్వటం జరుగుతుంది. మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, లాస్ట్ ఆన్సరు పర్ఫెక్ట్గా వస్తే సరే మధ్యలో మీరు చిన్న మిస్టేక్స్ మైనర్ మిస్టేక్స్ అయినప్పుడు కూడా మీకు 4 మార్క్స్ ఇవ్వడానికి ఛాయిస్ ఉంటుంది. లాస్ట్ ఆన్సర్ కంప్లీట్గా మీరు మిస్ చేసి మధ్యలో వేస్తే 2 or 3 ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి. అండ్ 17th క్వశ్చన్ పైన పోల్ ఆఫ్ 3x + 4y - 45 = 0 విత్ రెస్పెక్ట్ టు అని ఇంకొక సర్కిల్ ఇచ్చారు. దీని అంతా మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. 6,8 దీని యొక్క ఆన్సర్ అవుతుందండి. అండ్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద ట్యాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ 3,2 టు ద సర్కిల్ ఇచ్చారు. θ ఇప్పుడు cos 7/8 అవుతుందండి. ఇది మీరు క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. అండ్ 19th క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ కట్స్ ద ఆర్థోగోనలీ అని సర్కిల్స్ ఇచ్చేసి హ్యావింగ్ ద సెంటర్ 2,3 అన్నారు. సో ఇది కూడా మీరు చేస్తే x² + y² - 4x - 6y + 9 అనే ఆన్సర్ వస్తేనే 4 మార్క్స్ ఇస్తారండి. అండ్ షో దట్ ద సర్కిల్స్ 2 సర్కిల్స్ ఇచ్చి టచ్ ఈచ్ అదర్ అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అన్నారు. అంటే C1 C2 = R1 + R2 అయితేనే ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది కాబట్టి మీరు అది చేస్తే 4 మార్క్స్ ఇస్తారు ఇది. అండ్ నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అన్నారు. అండ్ స్టాండర్డ్ ఫార్మ్ ఇఫ్ ద పాసింగ్ త్రూ ద పాయింట్స్ -2,2 అండ్ 3,-1 అన్నారు. అంటే 3x² + 5y² = 32 ఆన్సర్ వస్తే మీకు 4 ఇస్తారు. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ అండ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద OC2 అండ్ లెంత్ ఆఫ్ ద లాటస్ రెక్టాంగిల్ 15/2 అన్నారు. అండ్ క్వశ్చన్ నెంబర్ 22 దీని ఆన్సర్ 15x² + 16y² = 240 అని మీరు వేసిన సందర్భంలోనే మీకు 4 మార్క్స్ ఇస్తారండి. 23rd ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద హైపర్బోలా OC ± 5,0 అండ్ ట్రాన్స్వర్స్ యాక్సెస్ 2a ఇచ్చారు, లెంత్ 8 అన్నారు. 9x² - 16y² = 144 వస్తుంది. ఇక్కడికి వచ్చినా సరే లేకపోతే x² / 16 - y² / 9 = 1 రాసినా కూడా మీకు 4 మార్క్స్ ఇస్తారండి. అండ్ 24th ఎవాల్యూట్ 0 to 2 mod of 1 - x dx అన్నారు. అంటే మాడ్ కండిషన్ కాబట్టి ± చెక్ చేయాల్సిందే. 0 to 1 ఒకసారి, 1 to 2 ఒకసారి చేస్తే మీకు ఆన్సర్ 1 వస్తుంది. 25th క్వశ్చన్ -1 to 2 x² / x² + 2 అన్నారు. అంటే +2 యాడ్ చేసి మైనస్ చేస్తాం మనం న్యూమరేటర్లో. అప్పుడు దీని ఆన్సర్ 3 - √2 ఇంటూ tan 1 √2 ప్లస్ tan 1 1/√2 చేస్తే మీకు ఫుల్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 26th సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నారు. dy/dx = xy + y/xy + x అన్నారు. ఇక్కడ మీరు పై దాంట్లో నుంచి y కామన్, కింద x కామన్ తీసి వేరియబుల్ అండ్ సపరబుల్ చేస్తే మీకు ఆన్సర్ y = cx e⁻x - y వస్తే మీకు 4 మార్క్స్ పడ్డట్టే.
అండ్ లాస్ట్ క్వశ్చన్ సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఈక్వల్ e పవర్ x మైనస్ వై ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ఈ పవర్ మైనస్ వై అన్నారు. ఈ పవర్ మైనస్ వై ఉంది కాబట్టి దాన్ని డినామినేటర్లో రాసుకొని క్యాలిక్యులేషన్ చేసి వేరియబుల్ అండ్ సపరబుల్ చేస్తే మీకు ఇక్కడ 4 మార్క్స్ వస్తుంది. దీని ఆన్సర్ వై ఈ పవర్ వై ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ సి అనేది దీని ఆన్సర్ అండి. అండ్ 28th క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ అని 3 పాయింట్స్ ఇచ్చారు. యాజ్ పర్ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ సి రాసినందుకు 1 మార్కు, అందులో ఈ పర్టికులర్గా 3 పాయింట్స్ పాస్ చేసి ఈక్వేషన్స్ డిరైవ్ కనుక్కున్నందుకు 1 మార్క్ 1 మార్క్ 1 మార్క్ మొత్తం 4 మార్క్స్, వాటిని సాల్వ్ చేసినందుకు ఒక 2 మార్క్స్, ఫైనల్ ఆన్సర్ వచ్చినందుకు 1 మార్క్ వేస్తారు. ఇలా మీకు 7 మార్క్స్ ఇస్తారు. అండ్ 29 ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ అని ఇచ్చేసి ఆ లైన్ y కూడా x-3 అన్నారు. ఇక 2 ఇంటూ రూట్ ఆఫ్ r స్క్వేర్ మైనస్ d స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే మీకు 4√6 అనేది దీని ఆన్సర్ అవుతుందండి. అండ్ 30 క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎక్స్టర్నల్లీ 5,5 అన్నారు. అండ్ రేడియస్ 5 ఇచ్చారు. సో ఇదంతా మీరు చాలా లెందీ ప్రాసెస్ చేయాల్సిందే. అప్పుడు దీని ఆన్సర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 6y 16y ప్లస్ 20 వస్తుందండి. అండ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ ద లైన్ x ప్లస్ వై ప్లస్ ఈక్వల్ 4 x ప్లస్ వై ఈక్వల్ 4 అన్నారు. అండ్ ఇంటర్సెక్టింగ్ ద సర్కిల్ అని ఇచ్చేసి ఆర్థోగోనల్ అన్నారు. సో ఇది కూడా ప్రాసెస్ 7 మార్క్స్ క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ఈక్వల్ 0 వస్తే మీకు 7 మార్క్స్ ఇస్తారు. డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా స్టాండర్డ్ ఫామ్ అన్నారు. దీని మీద చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. ఎందుకంటే ఇక్కడ మీరు డయాగ్రామ్ వేయలేదు సార్ మాకు ఫుల్ మార్క్స్ ఇస్తారంటే, డయాగ్రామ్ వేసినందుకు 1 or 2 మార్క్స్ ఉంటుంది. మీరు క్యాలిక్యులేషన్ పార్ట్ మొత్తం కూడా మిగిలిన మార్క్స్ ఉంటాయి. డయాగ్రామ్ వేయకపోతే మీకు ఖచ్చితంగా అట్లీస్ట్ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ కట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ 33 ఎవాల్యుయేట్ ఏ పవర్ ఎక్స్ మైనస్ బీ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఏ పవర్ ఎక్స్ ఇంటూ బీ పవర్ ఎక్స్ డిఎక్స్ అన్నారు. సో ఇదంతా సాల్వ్ చేస్తే ఏ బై బి హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ ఏ బై బి ప్లస్ ఏ బి బై ఏ హోల్ పవర్ ఎక్స్ బై లాగ్ బి బై ఏ మైనస్ 2x ప్లస్ ఏ అవుతుందండి. అండ్ ఇంటిగ్రేషన్ 1/x ప్లస్ 3 రూట్ ఆఫ్ x మైనస్ 2 అన్నారు. రూట్ ఆఫ్ x మైనస్ 2ను టీ అనుకొని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. 2 tan ఇన్వర్స్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 ప్లస్ సి ఆన్సర్ అవుతుంది. 35 వచ్చేసి ఇంటిగ్రేషన్ dx బై కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ 2x అన్నారు. 1/2 లాగ్ 1 ప్లస్ 2 tan x ప్లస్ సి దీని ఆన్సర్ అవుతుందండి. అలానే ఎవాల్యుయేట్ 0 to 5/2 లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan x dx వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. I ఈక్వల్ 5/8 లాగ్ 2 ఆన్సర్ అండి. సాల్వ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy బై dx ఈక్వల్ టు tan ఇన్వర్స్ x బై అన్నాను. సో దీన్ని సాల్వ్ చేస్తే 2x మైనస్ 2y ప్లస్ సి అనేది ఆన్సర్ అవుతుందండి. ఇలా ఇది మీకు 2Bలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎలా చేయాలనే క్వశ్చన్స్ ఇచ్చాను నేను. అలానే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.